హలో అండి, ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ మగ్గినాక కరివేపాకు వేసి మరొకసారి కలపాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేయాలి, బాగా కలపాలి. కాకరకాయ ముక్కల మీద మూత పెట్టకూడదు. మూత పెడితే చేదుగా ఉంటాయి. ఇందులో నీరంతా ఎనికినాక అప్పుడు ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ వేసాక మూత పెట్టాలి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలపాలి. పసుపు కూడా ఇప్పుడే వేయాలి. ముందుగా వేస్తే ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి, సరిగ్గా కనపడవు. ఇప్పుడు మీ టేస్ట్తో తగ్గట్టు ఉప్పు, కారం వేయండి. నేనైతే 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేస్తున్నా. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ కలిసేటట్టు బాగా కలిపి స్టవ్ స్లిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాక ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, టేస్టీగా ఫ్రై అయిన కాకరకాయ ఫ్రై రెడీ.